హాయ్ అండి, అందరికీ నమస్తే. అలారం పెట్టుకుని రోజు నిద్రలేస్తున్నారా? అయితే చాలా జాగ్రత్త. ఎందుకంటే మనలో చాలామంది ఉదయాన్నే నిద్రలేవటానికి అలారం పెట్టుకుంటాం. ముఖ్యంగా స్కూళ్ళు, కాలేజీలకు వెళ్ళే పిల్లలు ఇంట్లో ఉన్న ఉదయాన్నే ఆఫీస్కు వెళ్ళాలన్నా అలారం పెట్టుకుని తెల్లవారుజామున వెళ్ళాల్సిందే. అయితే అలారం పెట్టుకుని నిద్రలేచే అలవాటు ఉన్నవారికి కొన్ని ఆరోగ్యాల ముప్పు పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. అవి ఏంటో తెలుసుకుందాం. గుండెకు మంచిది కాదు. అలారం పెట్టుకుని నిద్రలేస్తే గుండె ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెప్తున్నారు. జపాన్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ హెల్త్ రీసెర్చ్ ప్రకారం అలారం శబ్దం మీ గుండె ఆరోగ్యానికి హాని చేస్తుంది. అలారం సౌండ్స్ వల్ల రక్తపోటు, హార్ట్ బీట్ పెరుగుతాయి. అలారం సౌండ్ రక్తపోటును పెంచడమే కాదు, అడ్రినలిన్ గ్లాండ్ని పరిగెత్తించి ఒత్తిడి స్థాయిని కూడా పెంచుతుంది. శరీర సహజ గడియారాన్ని భంగపరుస్తుంది. మీరు అలారం సౌండ్తో నిద్రలేస్తే మీ నిద్రా చక్రానికి అంతరాయం కలుగుతుంది. మన శరీరాలు సిర్కాడియన్ రిథంను అనుసరిస్తుంది. ఇది 24 గంటల అంతర్గత గడియారం. ఇది నిద్ర మేల్కొనే విధానాల్లో సహా వివిధ శారీరక ప్రక్రియలను నియంత్రిస్తుంది. ఈ సహజ లయ సూర్యుడు ఉదయించే, అస్తమించే సమయానికి చక్కగా ట్యూన్ అయి ఉంటుంది. మీరు గాఢ నిద్రలో మేల్కొంటే మీ స్లీప్ సైకిల్ను భంగం కలిగిస్తుంది. దీంతో గజిబిజిగా, చిరాకుగా ఉంటుంది. ఒత్తిడిని పెంచుతుంది. అలారం సౌండ్తో నిద్రలేస్తే ఒత్తిడి పెరుగుతుంది. అలారం సౌండ్తో మీ శరీరం ఫైట్ ఆర్ ఫ్లైట్ ప్రతిస్పందనను ప్రేరేపిస్తుంది. ఈ ప్రతిస్పందన కార్డియాసిల్, అడ్రినలిన్ వంటి ఒత్తిడి హార్మోన్లను విడుదల చేస్తుంది. తక్షణ బెదిరింపులను ఎదుర్కోవడానికి ఈ హార్మోన్లు చాలా అవసరం. అయితే ఈ హార్మోన్లు ఎక్కువగా విడుదలైతే ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి హార్మోన్లు ఆకస్మికంగా పెరిగితే హైపర్ టెన్షన్, హృదయ లయ స్పందన రేటు పెరుగుతుంది. మీ మానసిక స్థితిని దెబ్బతీస్తుంది. మీరు అలారం సౌండ్తో నిద్రలేస్తే మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. భావోద్వేగ నియంత్రణ, మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో ప్రశాంతమైన నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. అలారంతో మీ నిద్రకు అంతరాయం కలిగిస్తే చిరాకు, ఒత్తిడి, ఆతృతగా అనిపించవచ్చు. ఇది మీ గుండె ఆరోగ్యాన్ని పరోక్షంగా ప్రభావితం చేస్తుంది. అలారం లేకుండా మేల్కోవడం ఎలా? అలారం లేకుండా సమయానికి మేల్కోవడం అనేది కొన్ని జీవనశైలి, మంచి నిద్ర పద్ధతులతో పూర్తిగా సాధ్యమవుతుంది. వారాంతాల్లో కూడా మీరు ప్రతి రాత్రి పడుకునే సమయాన్ని, ప్రతిరోజు ఉదయం మేల్కొనే సమయాన్ని సెట్ చేయండి. స్థిరత్వం మీ శరీరం అంతర్గత గడియారాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. అలారం లేకుండా మేల్కోవడం సులభం. రోజువారీ నిద్ర షెడ్యూల్ని అభివృద్ధి చేయండి. అది నిద్రపోయే సమయం వచ్చినప్పుడు మీ శరీరాన్ని సూచిస్తుంది. చదవటం, వెచ్చని స్నానం చేయటం లేదా యోగా చేయటం వంటి కార్యకలాపాలు మీ మనస్సు, శరీరాన్ని నిద్రకు సిద్ధం చేస్తాయి. మీ వ్యక్తిగత అవసరాలను బట్టి మీరు ప్రతి రాత్రి 7 నుంచి 9 గంటలు నిద్రపోయేలా చూసుకోండి. ఉదయాన్నే సహజ కాంతికి గురి అవ్వడం మీ సిర్కాడియన్ రిథంని నియంత్రించడంలో సహాయపడుతుంది. మీ బెడ్రూమ్లోకి సూర్యకాంతి వచ్చేలా కర్టెన్స్ని తెరవండి. ఈ టిప్స్ ఫాలో అయితే సహజంగానే నిద్ర లేవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.